పొత్తులపై అధికారిక ప్రకటన జారీ చేసింది బీజేపీ. టీడీపీ మా పాత మిత్రపక్షమని 1996లో టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అయిందని బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సుదీర్ఘకాలం టీడీపీతో కలిసి పనిచేశామని బీజేపీ చెబుతోంది. 2014లో టీడీపీ బీజేపీ కలిసి అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేశాయని చెప్పింది. పొత్తుపై అధికారిక ప్రకటన విడుదల చేసింది బీజేపీ. 1-2 రోజుల్లో సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తామని చెప్పింది. అలాగే టీడీపీ మా పాత మిత్రపక్షమే, అందుకే టీడీపీతో కలిశామని చెప్పి బీజేపీ ప్రకటనను విడుదల చేసింది. 1996లో టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అయిందని చెప్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజు, బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది టీడీపీతో అలియన్స్కి సంబంధించి. ఎప్పటి నుంచో టీడీపీ మాకు మిత్రపక్షమే అని దీని సారాంశంగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, ఏ విధంగానైతే అంటే ఈ పొత్తులకు సంబంధించి అధికారికంగా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అంటే బీజేపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి ఈ ముగ్గురు కలిసి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. సో దాంతో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనే ఒక ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అయితే జాయింట్ ప్రెస్ మీట్ ద్వారా ఏదైతే ప్రజల ముందుకు వస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ ఏ విధంగానైతే కొంత పార్టీ నేతలు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కొంత బిజీగా ఉండడంతో ప్రస్తుతానికి ఒక ప్రెస్ స్టేట్మెంట్ రూపంలో అంటే సంయుక్త ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో పెట్టినటువంటి పలు కీలక అంశాలను అంటే 3 పార్టీలు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీ ప్రధానమంత్రి ఏదైతే అభివృద్ధి ఏ విధంగానైతే దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారో సో దానికోసం కమిటెడ్ గా ఈ 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో లోక్సభకు, అసెంబ్లీకి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి స్పష్టం చేశారు. దానికి తోడు కొత్తగా ఈ రోజు టీడీపీ అనేది ఎన్డీఏలోకి వచ్చిందేం కాదు. గత 10 సంవత్సరాలుగా టీడీపీ, జనసేనలు కలిసి ఒకరికొకరు పనిచేస్తూనే ఉన్నారు. సో దానికి అనుగుణంగానే బీజేపీ, టీడీపీల మధ్య గతంలో ఉన్నటువంటి సంబంధాలను కూడా ఇప్పుడు స్పష్టం చేశారు. అంటే 1996లో ఎప్పుడైతే ఎన్డీఏలో టీడీపీ చేరిందో ఆ విషయాన్ని కూడా స్పష్టం చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. ఆ విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఆ తర్వాత జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈసారి మరోసారి అంటే దేశ భవిష్యత్తు, దేశ అభివృద్ధి, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే అంశాల కోసమే ఈ పొత్తులు పెట్టుకున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇంకా మరోపక్క సీట్ల పంపకానికి సంబంధించినటువంటి విధి విధానాలను సైతం 1-2 రోజుల్లో స్పష్టం చేస్తామనే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చారు. సో దానికి సంబంధించి ఈ పొత్తు విషయంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మద్దతు తెలిపాలని చెప్పి ప్రజలకు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది పొత్తుపై అధికారిక ప్రకటన విడుదల చేసింది బీజేపీ. 1-2 రోజుల్లో సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తామని చెప్తుంది బీజేపీ. టీడీపీ తమ పాత మిత్రపక్షమే అని 1996లో టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అయిందని, ఆ తర్వాత 2014లో కూడా కలిసి పనిచేశామని వివరించింది బీజేపీ. ఇక జనసేన 2014లో తమకు మద్దతు ఇచ్చిందని ప్రకటనలో తెలిపింది. బీజేపీ సెంట్రల్ ఆఫీస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన మనం ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. పొత్తుపై అధికారిక ప్రకటన విడుదల చేసింది బీజేపీ. 1-2 రోజుల్లో సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తామని చెప్తోంది. టీడీపీ తమ పాత మిత్రపక్షమే అని, 1996లో టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అయిందని, ఆ తర్వాత 2014లో కూడా కలిసి పనిచేశామని వివరించింది బీజేపీ. ఇక జనసేన 2014లో తమకు మద్దతు ఇచ్చిందని ప్రకటనలో తెలిపింది.